శ్రావణ మాసం వచ్చిందంటే లక్ష్మీదేవి అమ్మవారికి శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు ఇట్లా వ్రతాలు చేసుకోవటమే కాకుండా మీకెళ్ళి ఉందో లేదో తెలియదు కానీ మాకెళ్ళి అయితే శ్రావణ మాసం అంటే ముత్యాలమ్మ పండగ కంపల్సరీ పెట్టుకోవాల్సిందండి. శ్రావణ మాసం మొత్తం మీద ఆదివారం కానీ గురువారం కానీ ఏదో ఒక రోజు ఇలా ముత్యాలమ్మకైతే పెట్టుకోవాలి. ఇక శ్రావణ మాసం అయిపోతుంది, ఆదివారం ఒక్కటే ఉందని నేనైతే ముత్యాలమ్మకి పెట్టుకుందామని ఇలా పప్పు బియ్యం నానేసానండి. అంటే ముత్యాలమ్మ పండగ అంటే అట్లు కంపల్సరిగా, అట్లు గారెలు కోళ్ళు ముత్యాలమ్మ పండగకి ఈ కంపల్సరిగా పెట్టుకోవాల్సిందే. ఇక నేనైతే ఇక్కడ మినపప్పు బియ్యం నానేసి కడుగుతున్నాను. అయితే నా చిన్నప్పుడైతే ముత్యాలమ్మ పండగ అంటే అబ్బో చాలా పెద్ద పని ఉండేదండోయ్. ఎంత పని అంటే అట్ల కోసమే 2 మానికల బియ్యం, మాండు మినపప్పు, అలాగే గారెల కోసం మాండ